హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య మిస్సల. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు అసలు ఈ వీడియో దేనికోసం అన్నది. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో రీసెంట్గా నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది మన చైల్డ్హుడ్ రిలేటెడ్ వీడియో. సో దానికి ఏంటంటే నేను గూగుల్లో ఒక మ్యూజిక్ డౌన్లోడ్ చేసి అది యాడ్ చేశాను అనమాట. ఆ మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేశాక నాకైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పొటెన్షియల్ ఎర్నింగ్ లిమిటేషన్ అని వచ్చింది. సో అసలు దీనికి మీనింగ్ ఏంటంటే మన ఎర్నింగ్ని లిమిట్ చేస్తుందన్నమాట. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోతే ప్రజెంట్ దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ మానిటైజేషన్ అయ్యాక ఇలాంటి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, దీని నుంచి వచ్చే మనీ అనేది కాపీరైట్ ఓనర్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడే సాల్వ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు కదా, అయ్యాక చూద్దాంలే అని. కానీ ఆఫ్టర్ మానిటైజేషన్ అయ్యాక నాలా మతిమరుపు ఉన్న వాళ్ళు మర్చిపోవచ్చు ఈ వీడియో గురించి. సో అనవసరంగా ఆ వీడియో నుంచి వచ్చే ఇన్కమ్ అనేది కాపీరైట్ ఓనర్కి అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇలా నోటిఫికేషన్ వచ్చాక దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని వీడియో మాత్రం డిలీట్ చేయొద్దు. సింపుల్గా దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. మీరు అప్లోడ్ చేసిన వీడియోపై క్లిక్ చేశాక ఇలా వస్తుంది కదా, ఇక్కడ నోటీసెస్లో పొటెన్షియల్ ఎర్నింగ్ లిమిటేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా ఇచ్చారు. ప్రెజెంట్ ఈ వీడియోకి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీ ఎర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇన్కమ్ అయితే రాదు అని క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే కింద వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే దేనివల్ల ఈ నోటిఫికేషన్ వచ్చింది అన్నది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. బీ హ్యాపీ మ్యూజిక్ అయితే నేను యాడ్ చేశాను. సో అదే నాకు కాపీరైట్ ఆడియో అని వచ్చింది. సో అందులో క్లిక్ చేస్తే ఈ డౌన్లో యాక్షన్ యూ కెన్ టేక్ అని ఉంటుంది. అందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఎరేజ్ సాంగ్, డిస్ప్యూట్ అండ్ ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అని. సో నా వీడియోకి సాంగ్ వల్ల ప్రాబ్లం ఉంది కాబట్టి ఎరేజ్ సాంగ్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సేవ్ క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత కన్ఫర్మ్ చేంజెస్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి బ్యాక్కి వెళ్ళి నోటీసెస్లో చెక్ చేసుకోండి. యూట్యూబ్ వాళ్ళు అనలైజ్ చేయడానికి ఒక 5 to 10 minutes టైం అయితే పడుతుంది. ఆ తర్వాత రీఫ్రెష్ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ వీడియోకి ఏ ప్రాబ్లం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా యూట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పేయండి. నెక్స్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.